జూలైలో అవకాశము అది జాన్ గారు అనుగ్రహించాడు. హల్లెలూయా. రైట్. చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ నాకే కుదరక రాలేకపోయి ఉన్నాను. ప్రభు మనకి ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు మరొకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత సంఘము యొక్క ఫార్మేషన్ మనం చూస్తూ ఉన్నాం. సంఘము ఏర్పడడం మనం చూస్తూ ఉన్నాం. 120 మందితో సంఘం ఏర్పడింది. ఫస్ట్ సంఘం పరిశుద్ధాత్మ అభిషేకము, వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మిక అభిషేకంతో వారు నింపబడి సంఘానికి పునాది వేయటం మనం చూస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితము పెంతెకోస్తు అనేది వన్ డే ఈవెంట్, ఒకరోజే జరిగినటువంటి ఈవెంట్. బట్ ఆ కంటిన్యూషన్ మన దగ్గరకు వచ్చి రావడం మనం చూస్తాం. అందరి బట్టి దేవుని స్తోత్రం చెప్పండి. పెంటెకోస్ట్ ఈజ్ వన్ డే ఈవెంట్, బట్ కంటిన్యూషన్ నిరంతరము సంఘములో అనేక మంది చేర్చబడడం అనేది ఈరోజు వరకు కూడాను జరుగుతూనే ఉన్నది. ఆదిమ సంఘము ఎలాగైతే హింసల మధ్యలో అనేక మంది చేర్చబడ్డారో, ఇప్పుడు కూడాను అదే హింసలు, వ్యక్తులు వేరే ఉండొచ్చేమో కానీ సంఘానికి హింసలు ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా ఉంటానే ఉన్నాయి. అందులోనే అనేక మంది చేర్చబడటం సంఘం యొక్క మాధుర్యం. అందుని బట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గల కారణం ఏంటంటే దాని పునాదులు బలంగా ఉన్నాయి. సంఘపు పునాదులు ఎలా ఉన్నాయి? బలంగా ఉన్నాయి. దేని మీద వారు కట్టుకున్నారో మనందరికీ తెలుసు. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 4 ముఖ్యమైనటువంటి పునాదుల మీద సంఘం కట్టబడి ఉన్నది. దానిలో చాలా ప్రాముఖ్యమైనది సహవాసము. దానిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే సహవాసం. ద సీక్రెట్ ఏంటంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను సంఘం యొక్క అభివృద్ధి లేకుండా సంఘం యొక్క కంటిన్యూషన్, సంఘం విస్తరించడం ఎలా జరుగుతుందంటే ఈ 4 విషయాల్లోని మిళితమై ఉన్నది. దానిలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే సహవాసం. ఇందాక కూడాను మనము లేఖన భాగాల్లో మనం చదువుకున్నాం, కీర్తనలు మనం చదువుకుని ఉన్నాం. మనందరికీ తెలుసు సహోదరులు ఐక్యత కలిగి, మనందరికీ తెలుసు సహోదరులు ఐక్యత కలిగి ఉండడం. ఇది ఎవరికి మాత్రమే? విశ్వాసులకు మాత్రమేనా? కాదు, సావుకులుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నేను సహవాసం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు కొన్ని వచనాలు అది విశ్వాసులకు మాత్రమే కాదు, ఈరోజు మనము కూడుకొని ఉన్నాం కాబట్టి నీకును నాకును అది ఎంతో ప్రాముఖ్యమైన మాటగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. చదువుదాం. చూడండి, ఇందాక నుంచి చదువుతూ ఉన్నారు కదా. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు మనం చూసినప్పుడు సంఘము యొక్క సీక్రెట్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంక గొప్ప రహస్యం అంటే ఏమో అక్కర్లేదండి. మళ్ళీ ఇప్పుడు నూతనమైనటువంటి పద్ధతులు, నూతనమైనటువంటి విధానం ఏం అవసరం లేదు. ఆదిమ సంఘం ఏమైతే చేసిందో ద సేమ్ ప్యాటర్న్ మనం జెరాక్సా లేకపోతే ఫాలోఅప్ చేస్తే చాలు సంఘం ఎంతగానో అభివృద్ధి అవ్వటం మనం చూస్తూ ఉన్నాం. దానిలో ప్రాముఖ్యంగా మనం చూసినప్పుడు అపోస్తుల యొక్క బోధన మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉన్నారు. హల్లెలూయా. దిస్ ఈజ్ ద సీక్రెట్. అంతే, ఇంత పెద్ద సీక్రెట్ ఏం లేదు. సంఘం యొక్క కంటిన్యూషన్ కోసం, సంఘం అభివృద్ధి కోసం మనం అందరము సంఘాన్ని కట్టాలి. తమిళ దేవుని స్తోత్రం చెప్పండి. మనం అందరం ఏమని పిలువబడుతున్నాము? కాపర్లు అని పిలువబడుతున్నాము. కాపరి అనగానే మన కళ్ళ ముందు మెదిలేటువంటి కాపరి ఎవరు? గొర్రెల కాపరి. ఏ కాపరి? గొర్రెల కాపరి. గొర్రెలే లేవు అనుకోండి, ఆయన ఏమని పిలుస్తాము? వట్టి కాపరా, గట్టి కాపరా? మీరు కూడా మాట్లాడితే మంచిది. నేను ఏదో ఎక్కడి నుంచి ఏం రాలేదు, మీతో కలిసి సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తిని. హల్లెలూయా. అసలు గొర్రెలే లేవు, గొర్రెలనే గాయట్లేదు, ఏమంటాం మనం? మీరే నిర్ణయం చేసుకోండి, ఏమంటారు?
అమ్మా కాపరి అనరు. కనీసం ఒక గొర్రె అన్న ఉంటే, ఒక గొర్రెను మేపుతున్నా కూడాను కాపరి అనొచ్చు. అసలు చాలామంది ఈ 2 నెలల్లో ఇది నాలుగవ పాస్టర్ల మీటింగ్ ఇది వాస్తవంగా. మొన్న ఈ మధ్య తాడికొండ పాస్టర్ ఫెలోషిప్లో మాట్లాడాను. అదే దేవుడి నడిపింపు అక్కడ విన్నది. అసలు గొర్రె లేదు, ఒక గొర్రె కూడా ఉండదు. కాపరి ఎలా అవుతాడు? కనీసం ఒక గొర్రె ఉండాలి, 2 గొర్రెలు, 3 గొర్రెలు, 4, 5, కనీసం 5 గొర్రెలన్నా మనం మేపుదామా? ఒక్కొక్కరిని అడిగితే మీ సేవా జీవితం అంతా 30 సంవత్సరాలు చేస్తున్నాను. ఎంతమంది ఉన్నారు? నేను ఎవరిని కించపరచడానికి మాటలేదు. మనం రోషం కలిగి జీవించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దేవుని యొక్క సన్నిధిని నేను పంచుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది? కనీసం ఒక 20 మందితోనైనా మనము సహవాసాన్ని మనం కలిగి ఉన్నాము. 20 మంది అయినను బలలో పాల్గొంటున్నారు. కనీసం 15 మంది, కనీసం 5గురు. ఒక్కొక్క స్థలానికి వెళ్తే ఒక్కరు కూడా ఉండరు. మనం కాపరిలో మనకు ముఖ్యంగా కావాల్సినది సహవాసము. చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం అంటే దేవుని యొక్క ఇల్లు. సహవాసం అంటే ఏంటి? దేవుని యొక్క ఇల్లు. మనమందరము దేవుని యొక్క ఇంటి సభ్యులం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా కొంచెం లోతుగా మనము ధ్యానం చేద్దాం సహవాసం విషయంలో. మరి ఏ వ్యక్తి కూడాను ఒంటరిగా, చాలామందిని మనం చూస్తూ ఉంటాం. మీరు కొన్నిసార్లు అడుగుతుంటారు, మీరు ఏ ఫెలోషిప్కి వెళ్తానంటే నేను ఏ ఫెలోషిప్కి వెళ్ళను. కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యో ఎన్ని ఫెలోషిప్లు ఉన్నాయి? చాలా ఉన్నాయి కానీ సార్ నేనైతే అసలు ఏ ఫెలోషిప్కి వెళ్ళను. ఎందుకు వెళ్ళమంటే ఆ ఫెలోషిప్ పెట్టా, ఈ ఫెలోషిప్ పెట్టా, ఆ ఫెలోషిప్ పెట్టా, ఈ ఫెలోషిప్ పెట్టా అని ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఏ ఒక్క ఫెలోషిప్కి వెళ్ళేది ఉండదు. అలా అడుగుతాను నేను, ఏదో ఒక ఫెలోషిప్కి వెళ్ళొచ్చు కదా. అన్ని లోపాలు ఉంటాయి కానీ ఏదో ఒక ఫెలోషిప్కి వెళ్ళొచ్చు అంటే నేను ఏ ఫెలోషిప్కి వెళ్ళను. నేను ఏ మందిరానికి వెళ్ళను. ఒక విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు అన్ని మందిరాలు ఎలా ఉన్నాయి? ఆ మందిరం ఇట్ట, ఈ మందిరం ఇట్ట, ఈ మందిరం ఇట్ట, అందుకని నేను ఏ మందిరానికి వెళ్ళను. లేదండి, ఒంటరిగా దేవుని ఆరాధన చేసుకోవడానికి వీలు లేదు. ఈ దినాలలో ఒంటరిగా సహవాసం లేకుండా నువ్వు పరిచర్య చేయడానికి వీలు లేదు. ఆ సత్యాన్ని ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది మేము ఒంటరిగా ఉంటాము, నాకు ఏ పరిచర్యతో సంబంధం లేదు, లేకుంటే ఏ యొక్క ఫెలోషిప్తో నాకు సంబంధం లేదు కాదు. ఫెలోషిప్ యొక్క మాధుర్యం, ఫెలోషిప్ యొక్క ఆ బాండ్ కానీ, ఆ ఇంపార్టెన్స్ని కానీ ప్రభు ఆది కాండంలోనే మనం చూస్తున్నాం. ఆది కాలంలోనే మనం చూస్తున్నాం. ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మేము పెళ్లి ప్రసంగంలో ఎక్కువ చేస్తూ ఉంటాం, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సేవకుడా నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మనకు ఇప్పుడు ఒక సహకారం కావాలి. సేవా సహకారం చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ వ్యవస్థలో సహకారం ఎలానో, సమాజంలో సహకారం ఎలానో, సంఘములో కూడాను సహకారం ఎలాగో, సేవకుల మధ్యలో కూడాను సహకారము అంత అవసరం. మేబీ నువ్వు పిలవచ్చు, నువ్వు ఏదో ఒక డినామినేషన్ పేరు పెట్టి పిలవచ్చు ఏమో, కానీ ఒక పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము మన సహవాసము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా ఈ దినాలలో మనకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సహవాసంగా మనం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభు యొక్క చిత్తం, ప్రభు యొక్క ఏర్పాటు ఒంటరిగా ఉండడం, ఒంటరి పరిచర్య చేయడం, ఒంటరిగా జీవించడం ఆయన యొక్క చిత్తము కానే కాదు. అదా విషయంలో మనం చూస్తున్నాం. అందుకని ఒక జతని ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రభు. మన ప్రాంతాన్ని ప్రేమించి ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ సహవాసంలో మనము కూడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. హైయెస్ట్ మోస్ట్ ప్రీస్ట్లీ ప్రేయర్గా మనం చూస్తుంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 21వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో తండ్రితో ఇలాగ ప్రార్థన చేస్తున్నారు కదా ప్రభువారు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన యందు ఏకమై ఉండవలనని ఏకమై ఉండవలెను. ఏకత్వాన్ని గురించి ప్రభువు చాలా స్థలాల్లో మాట్లాడుతూ మనం చూస్తున్నాం. ఏకమై ఉండాలి. ద ఫెలోషిప్, అదే ఫెలోషిప్కి అర్థము
గ్రీక్ పదము ఇవన్నీ మనకు అవసరం లేదు, కానీ ద కోర్ ఇంపార్టెంట్. సహవాసంలో ఉన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనమందరము ఏక మనసు, ఏక తాత్పర్యము, ఏక భావం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఏక దేవుణ్ణి మనము ఆరాధన చేస్తున్నాం, ఏక బైబిల్ని మనం అనుసరిస్తున్నాం, ఏక బైబిల్ని అనుసరిస్తున్న మన జీవితాల్లో, ఏక దేవుని అనుసరిస్తున్న మన జీవితాల్లో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి మన జీవితాల్లో. మనం సరిదిద్దుకోవాలి. ఈరోజు ఒక దేవుని ఆరాధన చేస్తున్నాం మనము, ఒక గ్రంథాన్ని అనుసరిస్తుంటాం మనము. ఎన్ని డిఫరెన్సెస్ మనకి హృదయంలో ఉన్నాయి. ఎన్ని డిఫరెన్సెస్లో ఉన్నాయండి? ఎన్ని డిఫరెన్సెస్లో ఉన్నాయో మీకు తెలుసా? మనకు తెలియదు మనకి ఎన్ని డిఫరెన్సెస్లో ఉన్నాయో. ఎదుట అవతల వ్యక్తికి బాగా తెలుసు కాబట్టే మనల్ని ఇంత హింసకు గురి చేస్తున్నాను సత్యాన్ని మీరు ఒప్పుకోవాలా. వాళ్ళకి తెలుసు వీళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉందని, అవతల వాడికి తెలుసు వీళ్ళకి డెనామినేషన్ ఫీలింగ్ ఉందని. వాళ్ళకి తెలుసు ఒక బైబిల్లో అనుసరిస్తారు కానీ ఒకళ్ళు పరిశుద్ధాత్మ అంటారు, ఒకళ్ళు పరిశుద్ధాత్మ లేదంటారు, ఒకళ్ళు ఉందంటారు, ఒకళ్ళు లేదంటారు, ఒకళ్ళు యేసు ప్రభు దేవుడు అంటారు, ఒకళ్ళు యేసు ప్రభు మానవుడు అంటారు. సో మెనీ డిఫరెన్సెస్ ఉన్నాయన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? బయట వారికి తెలుస్తుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమా ప్రభువు సిలువేయబడినది, అందుకోసం ఆయన రక్తం చిందించినది. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? వారు ఏకమై ఉండవలెను. హల్లెలూయా. వారు ఏకమై ఉండాలి. ఇక్కడ కూర్చున్న మనందరి మనసులో ఎన్ని డిఫరెన్సెస్ ఉంటాయో. మేబీ థియాలజికల్ డిఫరెన్సెస్, డినామినేషనల్ డిఫరెన్సెస్. ఒకళ్ళు పరలోక ప్రార్థన చెప్పాలంటారు, ఒకళ్ళు పరలోక ప్రార్థన అవసరం లేదంటారు, ఒకళ్ళు దర్శనాలు వద్దంటారు, ఒక దర్శనాలు కావాలంటారు, ఒకరు హల్లెలూయా అని మెల్లగా చెప్పాలంటారు, ఒకరు హల్లెలూయా అని గంభీరంగా రావాలంటారు. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి మనలో. అందుకని ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. మేబీ స్టిల్ ఈ రోజు వరకు కూడా తండ్రి కుడి పార్శ్వను కూర్చొని దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ఏకత్వం గురించి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరు ఏకంగా ఉండాలి. భూమి మీద మనం ఏకంగా ఉండి, మనము ఏకత్వం కలిగి ఉండి, మనము ఆ ఏకత్వాన్ని చాటేటువంటి సమయం ఆసన్నమైనది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివితే మేబీ ఎక్కువ పెళ్లిలో చదివేటువంటి భాగాలు మనకు ఉండొచ్చేమో. ఎందుకంటే పెళ్లిలో ఏకత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. సేమ్ సంఘం గురించి కూడా అదే విషయాన్ని ప్రభు మనతో ప్రస్తావిస్తున్నాం, మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివితే, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం, ఇద్దరి కష్టము చేత ఉభయులకు ఏం కలిగిద్దంటండి? మంచి ఫలము కలుగుతున్నది. హల్లెలూయా. ఈ మాట ఎంతమంది ఒప్పుకుంటారా? ఒప్పుకోవాల్సిందే. హల్లెలూయా. ఇద్దరు కలిసి పనిచేయటం వల్ల బోత్ పార్టీస్కి ఏం కలిగిద్దంట? మేలు కలిగిద్ది, ఫలం కలిగిద్ది. ఇప్పుడు లోదరున్నోళ్ళు పెంచుకొచ్చోళ్ళు కలిసి పని చేయటం వల్ల ఫలం ఉంటుందా? ఫలం ఉండదా? పని చేస్తున్నా మరి వాళ్ళ పెంతుకొస్తోళ్ళు, వాళ్ళ లోదరున్నోళ్ళు, వాళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు పరిశుద్ధులు కాదు, వీళ్ళు బ్యాప్టిస్ట్ వాళ్ళు. ఏనా వాళ్ళ ఆంట్లు. ఇంకా మనకి బయట వాళ్ళకి ఇంకా ఏమైనా తేడా ఉందా? బయట వాళ్ళ ఇంటెన్షన్, ముఖ్యంగా గోదావరి వాళ్ళ ఇంటెన్షన్ భలే ఉంటుంది. మీరు ఏంట్లు ఫస్ట్ వాడికి కావాల్సింది అంతే. నువ్వు ట్రైన్లో ప్రయాణం చేయి, బస్సులో ప్రయాణం చేయి, ఫస్ట్ మనం కూర్చోగానే ఫస్ట్ వాడు అడిగేది ఏంటి తెలుసా? ఏంట్లు. అది డిసైడ్ అయితేనే మిగతా విషయాలు కొనసాగుతారు. ఆడు కూర్చోవాలా వద్దా, లేకపోతే మాట్లాడాలా వద్దా అనేది. మనం కూడా ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటాము. బ్యాప్టిస్టోడా, లోదరోడా, పెంతుకొస్తాడా, ఇంటి పేరేంది? దేవరపల్లి. ఊరి వాళ్ళు ఉన్నారు, మనలో ఉన్నారా? ఇంతకు మీరేంది? అది డిసైడ్ అయితేనే మన వాక్యానికి పిలువాలన్నా, సంఘంలో ప్రార్థన ఇవ్వాలన్నా అన్నా మనం జ్ఞాపకం చేసుకోవాలి. భూమి మీద నువ్వే ఇంతగా వ్యత్యాసాలు చూపిస్తుంటే, అందుకని క్రీస్తు ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
సహవాసం యొక్క మాధుర్యాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. సహవాసం గురించి మనకు బాగా తెలుసు. ప్రతి పాస్టర్ యొక్క లెటర్ ప్యాడ్ మీద ఉంటుంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి చాలా ప్రాబ్లం. ఉభయలకు మేలు కలగాలి, మనకి సంఘానికి మేలు కలగాలి. కలిసి మనం పనిచేయవలసిన సమయం ఆసన్నమైనది దినాలలో. ఇంకా నీవు అది, నేను ఇది, ఆడు వీడు అనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకు సహవాసం కలిగి ఉండాలో కొంచెం మనం ధ్యానం చేద్దాం, ముందు కొనసాగుదాం ప్రియులారా. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఇట్స్ నాట్ ఆప్షన్ కదా, ఇట్స్ కంపల్సరీ. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడట మానక ఒకరినొకరిని హెచ్చరించు. చూడండి ఏమంటున్నాడు, మీరు మానుకోవద్దు. సహవాసంగా కూడుకోవడం, లైక్ ఫెలోషిప్గా ఉండడం అనేది కమాండ్, అది ఆజ్ఞ. మనకేదో పదవి వస్తేనే వచ్చేది కాదు. మేబీ మంచి అవకాశములు మనం కలిగి ఉండవచ్చు, నువ్వు కంటిన్యూగా వస్తాం వల్ల. ఏదో ఒక పూట నిన్ను గౌరవించలేదో, లేకపోతే ఒక సమయంలో నీకు వాక్యం లేదో, ఇంకంతే. ఇంకా సహవాసమే మంచిది కాదు. కమాండ్, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఇది. మీరు సహవాసంగా మీరు కూడుకోనండి. సంఘానికి మనం చెప్తాం కదా, ఏంటమ్మా సహవాసానికి దూరం అవుతున్నావు? ఒక విశ్వాస సహవాసానికి దూరం అయితే బాధ కదా. మరి పెదకాకాని పాస్టర్ ఫెలోషిప్లో సహవాసానికి రాకపోతే ఎందుకంటే మేము పడి ఉన్న విషయాలు చెప్తున్నాను, అంతే అనుభవంలో చెప్తున్నా. మాట కాదనక ఏం చేస్తారు తెలుసా? ఏమంటారు? మాట కాదనక వస్తున్నాం. మన అబ్బాయి పేరేంటి, అబ్రహాం చెప్తారు. నాకు కూడా ఫోన్ చేస్తాడు, అన్న పలానా నాన్న వస్తానంటే వస్తాను, రాకండే ఏం చేస్తాం మనం? వస్తాం అని పాపం ఆ అబ్బాయి ఏం చేస్తాడు, లెక్క పెట్టుకొని ఒక 50 మందికి అన్నం వండుతాడు. 10 మంది వస్తారు, ఈ 40 మంది అన్నం ఎవరు తినాలి? ఒకవేళ జాన్ అడిగాను, జాన్ ఎంతమంది వస్తారంటే, అన్న ఒక 20 మంది వస్తారన్న. అదే రోజు ఒక 50 మంది వచ్చారు. 30 మందికి ఆడ తీసుకొచ్చి పెట్టాలి. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఇది మన యొక్క సహవాస పరిస్థితి. ముందుగానే డేట్స్ ఫిక్స్ అవుతాయి అనుకుంటా కదా. 2వ మంగళవారం మా ఓన్ ఫెలోషిప్లు కూడా అంతే. 1 year ముందు ఇస్తాం మేము స్కెడ్యూల్ మొత్తం. 1 year ముందు, 1 year ఎవరి వాక్యం చెప్పాలి, 1 year ఎక్కడ ఉండాలి, 1 year మొత్తం చెప్తాం. ముందు రోజే కడుపుల నొప్పి వచ్చింది, విరోచనాలు అవుతున్నాయి, విపరీతమైన విరోచనాలు అవుతున్నాయి. మళ్ళీ అది మామూలుగా సూపర్లైట్ డిగ్రీ వాడతారు. అస్సలు విరోచనాలు వచ్చి నీరసం వచ్చి పడిపోతున్నాను నేను. ముందు రోజు బాగా తిరుగుతాడు, తర్వాత రోజు బాగా తిరుగుతాడు. ఆ రోజే వస్తాయి అన్నీ. షుడ్ ప్రేయర్, మన యాటిట్యూడ్ ఇంపార్టెంట్ అండి. మన వైఖరి ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఐక్యతను చాటించుకునేటువంటి దినం ఆసన్నమైనటువంటి వైఖరి మన యొక్క మైండ్లో మనకు కావాలి. హల్లెలూయా. సహవాసంలో ఉన్నటువంటి 5 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకున్న మాటలు ముగిస్తాను. ద ఫస్ట్, ఈ అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయం 42వ వచనంలో, ఇంగ్లీష్లో మీరు చదివితే చాలా మాధుర్యం ఉంటుందండి. ఇంగ్లీష్ వెర్షన్ ఏదైనా ఉంటే చదవండి. దే డివోటెడ్ దెమ్సెల్వ్స్ టు ఫెలోషిప్. ఒక మాటను మనం జ్ఞాపకం చేస్తే, సహవాసంగా ఉండటం అనేది మన యొక్క రక్తంలో ఉండాలి. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. అవర్ DNA. మొట్టమొదటి విషయం, నేను సహవాసంగా ఉండటం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన సహవాస కూడిక అనగానే చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే,
భోజనం ఛార్జెస్. నేను చూస్తూ ఉంటాను, భోజనం పెట్టనిది, డబ్బులు ఇవ్వని అడ్వర్టైజ్మెంట్ సహవాసం ఎక్కడన్నా కనపడుతుందేమో చూస్తే ఒక్క అడ్వర్టైజ్మెంట్ కనపడదు. మరి మరి మంగళగిరిలో జెరోమ్ ప్రకాశం అంటే తిడతా ఉంటా, అరే గ్రూప్లో యాడ్ చేయబాకరా బాబు అంటే యాడ్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు కోపం వస్తుంది నాకు, ఎందుకంటే తెలుసా, శ్రేష్టమైన భోజనం పెట్టబడును, మీరు ఊహించినంత కానుక పెట్టబడును. అవసరమా? ఆకర్షణ అవసరమా? సహవాసం అవసరమా? ఆకర్షణ అవసరమా? శ్రేష్టమైన భోజనం అంట. ఏం భోజనం పెడతాడో తెలియదు. నేను ఒకసారి అడిగాను, ఎవడో అమెరికా నుంచి పోయొచ్చి తాడేపల్లిలోనే మీకు కూడా పెట్టినట్టున్నారు, పెద్దవాడ్లపూడి వాడు ఫ్రాన్సిస్, నెమలకంట ఫ్రాన్సిస్. మంచి భోజనం పెట్టాడా? మీరు నిజంగా చెప్పండి. ఆ శ్రేష్టమైన భోజనం పెట్టాడని నేను తర్వాత అడిగాను. ఒకళ్ళు అడిగితే, అయ్యా కడుపు మార్చాడయ్యా. మన కింద నెక్స్ట్ డే వాడు రాశాడు, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను, నేను అన్నంత అతను చేయలేకపోయాడు, ఆయన తరపున నేను క్షమాపణ కోరు. ఎందుకు ఇదంతా అవసరమా? అవసరమా? మన యొక్క వైఖరి లేకుంటే, మన డిఎన్ఏ లేకుంటే, మన యొక్క రక్తంలో ఉండవలసింది. దే డివోటెడ్ దెమ్సెల్ఫ్. వాళ్ళని ఎవరు కూడా అనుకోలేదు, వాళ్ళు అనుకోలేదు. వాళ్ళకి ఒక కమిటీ లేదు, ఆదిమ సంఘాన్ని గుర్తుపెట్టుకున్నాను, ఒక కమిటీ లేదు, ఒక స్ట్రక్చరల్ లేదు. వాళ్ళంతటికి వాళ్ళు అనుకున్నారంట, మేము ఇప్పుడు సహవాసంగా ఉండాలి, సహవాసంగా ఉంటేనే ఆ ప్రైమరీ కమాండ్ ఉన్నదే, ప్రాముఖ్యమైన ఆజ్ఞ లేకుండా గ్రేట్ కమిషన్ ఉన్నదే. ఏంటిది ఆ గ్రేట్ కమిషన్? సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి అంటే ఇప్పుడు ఏం కావాలి తెలుసా? మాకు ఐక్యత కావాలి, సహవాసం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. అది వారు గమనించుకున్నారు. వాళ్ళకై వాళ్ళు ఇది మాకు కావాలి అనుకునే తలంపును వారు కలిగి ఉన్నారు. ఎవరో పెడితే కాదు, సహవాసంగా కూడడం మానుకోవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. రెండో విషయానికి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, అదే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. 4:12. ఇది నేను చెప్పాను కదా ముందు, మనం మ్యారేజెస్ ఎక్కువ చదువుతాం, కానీ మనము మన సహవాసానికి దాన్ని అన్వయించుకుందాం వాక్యాన్ని. సహవాసం వల్ల ప్రొటెక్ట్, కాపుదల, భద్రత. సహవాసం ఇస్తుంది మనకి భద్రత, కాపుదల ఇస్తుంది. ఈరోజు సంఘాలకి భద్రత అవసరమా లేదా? ఈరోజు సంఘానికి కాపుదల అవసరమా లేదా? చాలామంది అంటారు, మాకు సీసీ కెమెరాలు ఉన్నాయి సార్, మాకు అవసరం లేదా? సీసీ కెమెరాలు కూడా ఏం చేయవు. ముందు వాడు పగలగొట్టేది సీసీ కెమెరాలని. ఎవరు? ఎదుటోడు. ముందు సీసీ కెమెరాను పగలగొట్టే నీ తలుపు కొడతాడు. పెద్ద మనం ఏమనుకుంటున్నాం తెలుసా? మా సంఘాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏమున్నాయి? సీసీ కెమెరాలు ఉన్నాయి. కాదు, సహవాసము భద్రం చేస్తుందంట. ముఖ్యంగా చివరి దినాల్లో మనం ఉన్నాం. మన సంఘాలు, మనము కాపుదల, మనకు సంఘానికి భద్రత కావాలి అంటే సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మన యొక్క ఒకవేళ ఈ పెదకాకాని చర్చిలో ఎవరైనా ఒక చర్చికి అటాక్ జరిగితే, మేబీ ప్రెసిడెంట్ ఇలా అనడు అనుకుంటున్నాను నేను, జాన్ ఇలా అనుకోడు అనుకుంటున్నాను. ట్రెజరర్ని పిలిచి, సంఘ సభ్యత్వం కట్టాడు ఆ పాస్టర్ గారు, ఏ చర్చి గురించి? అటాక్ చేసిన చర్చి గురించి మనం ఇలా అనుకోకూడదు కదా. అటాక్ జరిగింది కాబట్టి మనకు మన యొక్క ఫెలోషిప్కి సభ్యత్వం కట్టాడా? ఎన్నిసార్లు వచ్చాడు? అటెండెన్స్ బుక్ దిద్దామా? కాదండి. సభ్యత్వం కట్టినా కట్టకపోయినా ప్రొటెక్ట్ చాలా అవసరం. ఇప్పుడు కాపుదల అవసరం. ఎందుకు అవసరం మనందరికీ తెలుసు. విశ్వాసుల గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ విధంగా మనం చదువుతూ ఉంటాం కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం.
ప్రొటెక్ట్, కాపుదల చాలా అవసరం. హ్మ్. హ్మ్. విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె మన విశ్వాసాలకు అప్లై చేస్తాం. మన విశ్వాసాలకు అప్లై చేస్తాం. మనం దేనికి ఇప్పుడు అప్లై చేసుకోవాలి? దీన్ని సహవాసానికి అప్లై చేసుకోవాలి, లేకపోతే సంఘానికి అప్లై చేసుకుందాం. మనం ఏ చర్చిని మింగుదామా అని, ఏ చర్చిని నాశనం చేద్దామా అని ఈ చివరి దినాల్లో అపవాది ఏం చేస్తున్నాడంట? సింహం వలె గర్జిస్తూ ఉన్నాడు. మన విశ్వాసులుగా చెప్తూ ఉంటాం ఇది. సంఘాలను నాశనం చేయాలని, సంఘాలను మింగివేయాలని చివరి దినాలలో గర్జించు సింహం వలె. ఎలా వస్తున్నాడు, ఏ రూపంలో వస్తున్నాడు కూడా తెలియదు. గర్జించు సింహం వలె వస్తున్నాడు. ఏ రూపంలో వస్తున్నాడు? ఆర్ఎస్ఎస్ రూపమా? నేను అంటాను, మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే తెలుసా, మనకి వ్యతిరేకులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదండి, విహెచ్పి బయట వాళ్ళు ఎవరు కాదండి, లోపల ఉన్న దొంగలే, మన మధ్యలో ఉన్నటువంటి వారే. మన వరంగల్ వెళ్తే, బాబు ఎంతమంది వస్తారనంటే 40 మంది దాకా వస్తారన్న, కానీ ఇప్పుడు 20 మంది వస్తున్నారు. 20 మంది అక్కడికి వెళ్ళారంటే, ఇదిగన్నా 2 కిలోమీటర్ల దూరంలో సతీష్ గారు మందిరం పెట్టాడు. 20 మంది అక్కడికి వెళ్తున్నారంట. కాదు, సింహం మామూలుగా రాట్లా. సింహంగా వస్తే మనకు తెలుసు ఎలా వస్తుంది. గర్జించే సింహం అలా వస్తుంది, కానీ మన రూపమే వేసుకొని వస్తుంది. ఏదో కాదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను మీరు అర్థం చేసుకునండి. దేవుని యొక్క మందిరానికి, లేకుంటే మన యొక్క సహవాసం, లేక ఫెలోషిప్ అంటే మందిరం, మనం కూడుకునేదాన్ని చర్చ్ కదా. చర్చ్ మీన్స్ మనందరూ తెలుసు ఎక్లీషియా. పిలువబడినటువంటి వారు గెదర్ టుగెదర్ ఫర్ వాట్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది దొంగిలిస్తుంది అపవాది. గ్యాదర్ టుగెదర్ అండ్ ద ఫెలోషిప్ ఫర్ వాట్? ఈ డిఫరెన్సెస్ మీకు తెలిస్తే సహవాసం యొక్క ప్రాధాన్యత మీకు తెలుస్తుంది. ఇతరుల టెంపుల్స్ అంటారు వాటిని, దాన్ని ఏమంటారు మనం? మందిరాలు. ఒకవేళ నేనున్నాను, నా వెనక యేసుపాదం గారు వెనక ఇమానుయేల్ అంకుల్ ఉన్నారు. మేము ముగ్గురు గుడికి వెళ్ళి టంగని గంట కొట్టి ఏదో నా మనసులో ఏదో తోసిందో కోరుకున్నాను, వచ్చేసాను, అయిపోయింది. నా వెనకడితో నాకు పని ఏం లేదు. ఆయన ఆలోచన ఏంటి నాకు అసలు? ఈయన వస్తాడు, టంగని గంట కొట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఏం లేదు అక్కడ, సహవాసం లేదు. ఎవడందరికీ వాడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, టంగని గంట కొట్టుకున్నాడు, ఏదో మాట్లాడుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఇప్పుడు వెలుస్తున్నాయి కూడా ఏంటి తెలుసా? క్రిస్టియన్ టెంపుల్స్. ఏమి లేదు అక్కడ. మేబీ 100 మంది 1000 మంది ఉండవచ్చు, కానీ ఏమీ లేదు. ఏంటి ద ఫెలోషిప్ యొక్క మాధుర్యం ఏంటి? ఎందుకు గ్యాదర్? ఫర్ వాట్ పర్పస్? నీ సంతోషంలో నేను పాల్గొనాలి, నీ దుఃఖంలో నేను పాల్గొనాలి, నీ ఆనందంలో నేను పాల్గొనాలి. కూర్చొని, అన్న ఎట్లున్నారు? అయ్యా ఆరోగ్యం బాగలేదు, ప్రార్థన చేస్తామా? అయ్యా మా అబ్బాయి పెళ్ళి, వస్తారా? ఏముంది జరుగుతుంది ఇక్కడ? అక్కడ ఏం లేదు. అయ్యా స్వామి మా అబ్బాయి పెళ్ళి, వెళ్ళిపోతున్నాను. వెనకొడుతూ నాకు పని లేదు, ముందొడుతూ నాకు పని లేదు. ద టెంపుల్స్, క్రిస్టియన్ టెంపుల్స్ కూడా ఎలా తయారైనాయి? సహవాసం లేకపోతే అపవాదికి చాలా ఈజీ అండి ఒక్కొక్కరిని తినటం. సహవాసం నుండి దూరం వెళ్ళినటువంటి చిన్న గొర్రెపిల్ల గురించి మనం వెతికాడు కాబట్టి దొరికింది. అది దొరకలేదు అనుకోండి, మన మధ్య ఎవరో పాప కోసం వెతుకుతూ ఉన్నారు ఇంక ఈరోజు వరకు కూడా. ఏమైందో తెలియదు కదా. దొరికిందంట అమ్మాయి. మనకు బాగా న్యూస్ బాగా తెలుస్తుంది మనకి. వెళ్ళిపోయింది అంటే దట్ మీన్ మీరు అర్థం చేసుకోండి, తల్లి తండ్రి ఆ కుటుంబం నుంచి ఏమైపోయింది ఆ అమ్మాయి? వేరైపోయేటప్పటికి కనపడలేదు, మన కళ్ళ ముందే కనపడుతున్నాం కదా. సేమ్ మనం కూడా విశ్వాస దూరం అయితే ఎంత బాధపడతామో, సహవాసంలో ఉన్నటువంటి సేవకులు కూడా అంతే. సహవాసాన్ని బ్రేక్ చేస్తే చాలండి, అపవాది ఈజీగా తీసేస్తుంది. అది వేరే రూపంలో రావట్లేదు, ఏ ఆర్ఎస్ఎస్ రూపంలో, ఎవరి రూపంలో మీరు అనుకున్నారని కాదు. ఎవరి రూపంలో వస్తుంది?
క్రిస్టియన్ టెంపుల్స్. సహవాసం ఉందా? నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను? యేసుపాదం గారి గురించి మాట్లాడుతున్నాను, అంకుల్ గురించి, ఇమాన్యుయల్ అంకుల్ గురించి మాట్లాడుతున్నాను, ఎలీషా అంకుల్ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఏంటి? తెలుసు కానీ ఆ టెంపుల్స్లో ఏంటి మరి తేడా? మనకి వాళ్ళకి తేడా ఉండాలి వద్దా? పక్కన ఎవరు కూర్చోడు కూడా అవసరం. అది అసలు ఆయనకి తెలియదు. స్క్రీన్ మీద ఉన్నవాడికి అసలే కాపరికే తెలియదు. అయ్యా అంకుల్ గారు నిద్రపోబాకండి. ద సహవాసం మీన్స్ ఒకరి బర్డెన్స్ మరొకరు పంచుకోవటం. షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సహవాసం యొక్క మాధుర్యం ఏంటండి? షేరింగ్ అవర్ బర్డెన్స్, అవర్ జాయ్. ఇదే లేకపోతే దానికి దీనికి ఇంకేంటి పొత్తు? ఇంకేమన్నా సంబంధం ఉన్నదా? వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, మనం వెళ్తున్నాం పోతున్నాము. మెయిన్ ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుంది ప్రొటెక్షన్, కాపుదల, సహవాసంగా కూడుకోవడం. మన చిన్నప్పుడు మీలో చాలామంది చదివి ఉంటారు, 5వ తరగతిలో ఎక్కడో ఒకటి ఉన్నది, ఒక తండ్రి పొలాలు తీసుకురామంటాడు కదా, ఒక్కొక్క కట్టిని ఇరవమంటాడు. ఇద్దరు అన్నదమ్ముల్ని కదా, విన్నారు, చదివారు కదా. ఒక పొలం అయితే ఈజీగా ఇరిచేయచ్చు. తండ్రి ఏమంటాడుగా, అరే కట్టెలు మోపు తీసుకురంటారు అంటారు. ఒక మోపు తీసుకొచ్చి ఇరవమంటే ఇరవలేరు. ఇద్దరు అన్నదమ్ముల మీద తగాదు వస్తే, నా పాట మనం చదువుతాం 5వ తరగతిలోనే ఎక్కడ చదువుతూ ఉంటాం. మనము గనక ఐక్యతగా ఉంటే మనల్ని ఎవడేం చేయలేడండి. దేవుని స్తోత్రం చెప్పండి. అది ఆర్ఎస్ఎస్ కాదు కదా, విహెచ్పి కాదు కదా, ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు అనుకుంటున్నారు మనము తక్కువ అనుకుంటున్నారు, బలహీనలు అనుకుంటున్నాము. మన బలహీనమే కానీ మనకు బలమైన దేవుడు ఉన్నాడు. నీ బలహీనత ప్లస్ బలమైన దేవుడు ఈజ్ ఈక్వల్ సూపర్ పవర్. హల్లెలూయా. ఎవరు నిలబడలేరు. కాకపోతే మన దగ్గరే బలహీనతలు ఉన్నాయి. మన దగ్గరే బలహీనతలు ఉన్నాయి. ఒకరు పడిపోయినప్పుడు అంట మరొకరు ఏం చేస్తారంట? లేవనెత్తుతారు. ఏం చేస్తున్నాం మనం? పడిపోయినోడిని ఎప్పుడు పడతాడా అని చూశాను. పడ్డాడు కాబట్టి ఏం చేయాలి? దొరికాడు. ఇక పడ్డావని పడ్డట్టు తొక్కటమే. పడిపోవటం సహజం. మనమేమన్నా దేవదూతలం కాదు. మనకి బ్లడ్ అండ్ స్కిన్ ఉంది, అంతా ఉంది. తప్పుదాలు చేస్తూ ఉంటాం. అలా అని చేయమని నేను ఇప్పుడు అంటలా. బట్ పడిపోతాం కొన్నిసార్లు. తోటి పాస్టర్ దాన్ని వినియోగించుకోబాకండి. పడిపోయాడు కాబట్టి వెళ్ళిపోయి ఇంకా వెనిగండ్లో ఇమ్మానుయేల్ గారు పడిపోయాడు ఏమనుకుందా, పడిపోయాడు కాబట్టి ఇక చూస్తున్నా ఇమ్మానుయేల్ గారు ఇప్పుడు పడిపోతాడు, పడిపోయాడు ఇక తొక్కటమే. విశ్వాసులు ఇళ్ళకి తిరిగి నేను అనుకున్నా ఎప్పుడో అనుకున్నా ఈయన పడిపోతాడని. నేను ఎప్పుడో అనుకున్నా. నీకు పైగా ఇంక మళ్ళా ప్రార్థన కూడా చేశా, దర్శనం కూడా వచ్చింది. ఏమని? పడిపోతాడని. పడిపోతాడని తెలుసు. అవునా అన్నయ్య మంచోడు కానీ పడిపోయాడు అన్నయ్య. పడిపోయినోడి దగ్గరికి ఎందుకమ్మా? నిలబడ్డాను రా. బాబు నువ్వు నిలబడ్డావు అనుకున్నావు, నువ్వు ఒకరోజు పడిపోతావు. సంఘం సహవాసం ఎందుకో తెలుసా? పడిపోయిన వ్యక్తిని లేపట కొరకు. హల్లెలూయా. అయి ఉండొచ్చు, ప్రచారం చేసి ఉండొచ్చు. బయట వేసే పోస్టర్ కంటే మనమే ఆత్రం పోస్టర్లు. మరి ముఖ్యంగా ఇంకా ఏ మీడియా వచ్చింది? ఇది ఎవడో ఒకడో అచ్చగా వీళ్ళ గురించి చెప్తా ఉన్నాడు. ఎవడోగా నాకైతే తెలియదు కానీ మనకి తెలియదు, చూడం మనం. ఎందుకంటే అది రోస్టింగ్ పేస్టింగ్ ఎవడొకడు ఉన్నాడు. అసలు ఏంది బాబు, ఆ సమయాన్ని స్వార్థగా వినియోగించుకోవచ్చు కదా. సతీష్ గుండీ పెట్టుకోలేదు, సతీష్ గుండీ పెట్టుకున్నాడు ఒకరోజు చెప్తాడు, సతీష్ గుండీ పెట్టుకోలేదు. అవసరం మనకి? బలహీనతలు ఉంటాయి. బలహీనతలు లేకుండా ఏముండదు. మేబీ ఆయన పరిశుద్ధంగా ఉండొచ్చు, మేబీ పిల్లలు చిన్న బలహీనతలు అయి ఉండొచ్చు.
మన ఈ మధ్య పాస్టర్ గారు చిలువురులో మంచి సేవ చేస్తున్నాడు ఆ సహోదరుడు. పేరు చెప్తే మీకు గుర్తుండొచ్చు. మనం చెప్తా ఉన్నాడు, అన్న పలానా అన్న సిలువురులో లేడంటే. ఏంటంటే వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడన్న, అందుకని ఈరోజు ఎవరికి ఎక్కడ ఉన్నాడో తెలియదు. వెరీ గుడ్ పాస్టర్, ఏజీ పాస్టర్, మంచి ఫైర్ ఉన్న పాస్టర్. పిల్లడు తప్పు చేశాడంటే ఎటువంటి తెలియదు. మేబీ పిల్లలు తప్పు చేస్తుండొచ్చు. అంత మాత్రాన ఇంకా ఆయన పడిపోయాడికి తొక్కేద్దామని కాదు. దేవుని వాక్యం చెప్తుంది ఏం చేయాలంటే మన సహవాసంలో నిలబెట్టాలి. అన్నా డోంట్ వరీ, ఏదో తప్పు చేసి ఉండొచ్చేమో, నువ్వు నిలబడన్నా, మళ్ళీ సేవలో నువ్వు నిలబడాలి, మళ్ళీ నువ్వు పైకి లెగవాలి. ఎందుకుంది సహవాసం? పడిపోయినట్టు తొక్కి పెట్టడం కాదు. 1990లో జిమ్ బెక్ అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా మీకు వచ్చిన న్యూస్ను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. జిమ్ బెక్ అనేటువంటి మంచి పరిచయం చేస్తున్నాడు యుఎస్లో. చిన్న తప్పిదం చేసి చిన్న ఫ్రాడ్ చేశాడు. ఇంకంతే, అన్ని ప్రపంచము మొత్తం కూడాను బ్యాడ్ 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 అని జైలు వేసేసారు. ఆయన జైలు వేసేసారు. ఎవరు వెళ్ళట్లేదు ఇక. అప్పుడు వరకు మంచోడు 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 అని పొగినాడు. చిన్న తప్పిదం జైల్లోకి వెళ్ళంగానే ఏమైపోయాడు? ఫ్రెండ్సే మొహం సాటేశారు. ఎవరు కూడా వెళ్ళలేదు. అయ్యో, నా పరిచర్యలు బాగున్నప్పుడు అందరూ వచ్చారే, నేనేదో చిన్న తప్పు చేసి జైల్లో వేస్తే ఒక్కడు కూడా రాలేదని బాధపడుతున్నప్పుడు ఒక్క వ్యక్తి జైలు దగ్గరికి వెళ్ళి జైలు నుంచి బయటకు రాగానే హక్ చేసుకుని అతను పుష్పకిచ్చాడు. ఆయన బిల్లీ గ్రహాం. హక్ చేసుకున్నాడు. నో బెక్, తప్పులు ఉంటాయి, ఒక రోజు నువ్వు బయటకు వస్తావు, మళ్ళీ నువ్వు పరిచయం చేస్తావు. హల్లెలూయా. ఎలాంటి మంది అంత హార్ట్ ఎవరికి ఉంటుందండి? ఉంటుందా మనకి? ఏం చేస్తామంట? పడిపోయినవాడిని ఉన్నది అట్లా దేవుని యొక్క వాక్యంలో మన చదివిన ప్రసంగం. ఏం చేస్తాడు? ఒకడు పడిపోయినప్పుడు అంట ఇంకొక అతను ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. సహవాసం ద్వారా మనం లేవనెత్తాలి అనేక మందిని. హల్లెలూయా. ఎందుకు పడిపోయాడు ఏంటి? ఏం పర్లేదు, కూర్చొని రికన్సిలేషన్. నీవు కంటే ఇంకెవరు బాగు చేస్తారు అతన్ని? మనమే పోస్టర్లు వేస్తున్నామే, మనమే ఆయన బయటికి వేస్తున్నామే. మరీ కప్పమని నేను అనడం లేదు, కానీ దోషాలు ఉంటాయి. గివ్ వన్ మోర్ ఛాన్స్. అనదర్ ఛాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోనండి, మరొక అవకాశం అనేది చాలా ఉత్తమమైనది. మరొక అవకాశం అనేది ఎప్పుడు మీ మైండ్లో గుర్తుపెట్టండి. అనదర్ ఆపర్చునిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అనదర్ చాయిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ మినిస్ట్రీలో. అయిపోయింది, ఒకసారి అయిపోయి ఉండొచ్చు, పడిపోతాడు. దాన్ని సింపుల్గా ఇప్పుడు ఉన్న టెర్మినాలజీ అంటే 2.0, ద మినిస్ట్రీ 2.0. పడిపోయి ఉండొచ్చు, మళ్ళా నువ్వు నిలబెట్టగలిగితే అద్భుతమైన పరిచయం అలా చేస్తాడు. హల్లెలూయా. సహవాసము ఏం చేయాలి? పడిపోయిన వ్యక్తిని నిలబెట్టగలగాలి. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయ్యా, వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడలా. వినండి, నాట్ ఫెలోషిప్, ఇంటిమెసీ ఫెలోషిప్. మామూలు సహవాసం కాదంట. ఎప్పుడు? మనము వెలుగులో నడుస్తున్నప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? సహవాసము మనకు కలిగి ఉండాలి. ఎంత మంచి మాట పెట్టినారు కదా బ్యానర్లో, సహవాస కూడిక. చదవబడినట్టు వాక్యం కూడా అంతే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. ఎంత మేలు, ఎంత మనోహరము. ఊరికి చెప్పాడన్నమాట, ఎవరిని చెప్పలేదు. మనము వెలుగులో ఉంటే, వెలుగులో నడిచిన ఎడల మనం ఏం కలిగి ఉంటామంట? సహవాసాన్ని కలిగి ఉంటాము. ఇప్పుడు మనం అర్థం చేసుకో, మనం వెలుగులో ఉన్నామా చీకట్లో ఉన్నామా? చీకట్లో ఉన్నవాడికి సహవాసం అవసరమో లేదు. ఇంకా చదవండి, ఇంకా కంటిన్యూ. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఆ మాట అయితే అప్పుడా ఆయన కుమారుడైన యేసు రక్తము. ఓకే, తెలుగులో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇంగ్లీష్లో చదువుతాం. ఇక్కడ క్రైస్ట్ రివీల్ హిమ్సెల్ఫ్. ఎంత మంచి మాట.
క్రైస్ట్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. సహవాసములోనంట మనము వెలుగులో ఉండి మన సహవాసంలో ఉంటేనంట అక్కడ క్రీస్తు ప్రత్యక్షతను మనం చూస్తాము. హల్లెలూయా. క్రీస్తు ప్రత్యక్షమవుతాడంట. ఎక్కడ క్రీస్తు ప్రత్యక్షమవుతాడు? మనందరికీ తెలిసిన వాక్యమే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన మనం స్తుతిస్తారో అక్కడ ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు కదా. మనం సహవాసంగా ఉన్నప్పుడు అంట క్రీస్తు మన మధ్య ప్రత్యక్షమవుతాడు. నమ్మల దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు ప్రత్యక్షత కలిగినటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉన్నామా? క్రీస్తు లేకుండా సహవాసాలు చేస్తున్నామా? మన సహవాసంలో ఎవరుండాలి? మన సహవాసంలో ఎవరుండాలి? నీవు నేను మూడవ అంతే కదా, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. పెళ్ళి కూడా మనం చెబుతాం, అరే బాబు వైఫ్ అండ్ హస్బెండ్ దేవుడు కలిపితే తెగదు కదా, బంధంగా ఉంది. ద సేమ్ ఎలీషా అంకుల్ చర్చ్, మా చర్చ్ సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు మధ్యలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్తున్నా అర్థమవుతుందా? ద ఇంపార్టెన్స్. నేను అంతా కూడా ఇప్పుడు అన్ని చాలా స్థలాల్లో మేము తిరుగుతున్నాం, మిషన్స్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఇప్పుడు మిషన్స్ ఎలా పనిచేస్తుంది తెలుసా? కోఆపరేటివ్ మిషన్స్. కలిసి మనం పనిచేద్దాం. హల్లెలూయా. ఏం చేద్దాం? ఇప్పుడు మనం కలిసి పనిచేద్దాం. కలిసి పనిచేస్తే, ఆయన నేను కలిసి పనిచేస్తే దేవుని రాజ్యము కట్టబడుతున్నది. హల్లెలూయా. దేవుని రాజ్యము కట్టబడుతున్నది. క్రీస్తు యొక్క ప్రత్యక్షత మనం చూస్తామంట. నీ మట్టుకు నువ్వు, నా మట్టుకు నేను, ఆయన మట్టుకు ఆయన ఆరాధన చేస్తే ఇప్పుడు క్రీస్తు ఎక్కడికి వెళ్ళాలో ఆలోచన చేస్తాడేమో. కలిసి మనం పనిచేయాలి. హల్లెలూయా. అంటే నీ దగ్గర ఈ సోర్స్ ఉందా, నా దగ్గర ఏ సోర్స్ ఉన్నది, మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని మనము కట్టాలి. నేను పిల్లలకే నేర్పుతున్నామండి. మా ఊరు సావుకుడే మాదిరి. నేను ఇది ఆయన లేకుండా నేను చెప్పట్లేదు, అని ఉండే చెప్తున్నాను నేను. సామ్యుల్ గారు చిన్న పిల్లల దగ్గరే, సండే స్కూల్కి ఎందుకు వెళ్ళారు? ఆడకే యూబీఎస్ జరుగుతుంది, ఎందుకు వెళ్ళారా? మనకు జరగదా యూబీఎస్ అన్నా? చెప్పేది కరెక్టే కదా. అవతల చర్చి వాళ్ళు యూబీఎస్ ఏప్రిల్ 11, 12 పెడితే మనం కూడా ఏప్రిల్ 10, 11, 12. ఆయన ఏదో ఉద్యోగ సభలో ఏప్రిల్ 11, 12 పెట్టాడుకో, మనం కూడా ఉద్యోగ సభలో ఏప్రిల్ 10, 11, 11. అలా జరిగిందా మనకి? లేదు. మేము ముందు పెట్టుకున్నాం, మా పిల్లలందరూ చెప్పాం, వెళ్ళండి అక్కడికి, వెళ్ళండి. బ్రదర్ సాక్ష్యం, వెళ్ళండి. వెళ్తే అట్టండి ఆయన మాటిని మనల్ని దూరం చేస్తారేమో. ఎందుకు అంత భయం? నీతో పోకూడదు. చాలామందికి సంఘం అంటే భయం. అందుకే నేను పాస్టర్లు చెప్తాను, అందరికి ఒక సమాధి పెట్టి ఉంటుందిరా, నీకు 2 సమాధి పెట్టి ఉంటాయని చెప్పా. దడుచుకున్నారు చాలామంది. ఏంటి పాస్టర్ గారు 2 సమాధులు అంటే? ఒకటి నీకు, 2వ సంఘానికి. సంఘం ఎవరితో పోద్ది? నీతోనే పోద్ది. ఇక్కడ లహాదని ఆయన ఉన్నాడండి, ఏమైంది? ఆ సంఘం ఆయనతోనే పోయింది. ఎందుకు? నాతోనే ఉండాలి, ఇది నాతోనే సమాధికి రావాలి, నేను వదలను ఎవరిని. లేదండి, పిల్లలు పంపించా, వాళ్ళు పంపిస్తారు. కలిసి మనం పనిచేయవలసినటువంటి వారంగా ఉన్నాము. ద లాస్ట్ థింగ్ చెప్పేసిన మాట ముగిస్తాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం. 12:26. ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ కూడాను, ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు. జాన్ 100% అర్థమైపోయి ఉంటుంది. మనము ఎవరమై ఉన్నాము? ఎవరికి? క్రీస్తుకు అవయవమై ఉన్నాం. ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నువ్వు తలగా ఉండొచ్చు, ఒకళ్ళేమో చేయి ఉండొచ్చు, ఒకళ్ళు కాలుగా ఉండొచ్చు, ఒకళ్ళు ఎంట్రుకగా ఉండొచ్చు. నేను ఎంట్రుకనే అని ఎంట్రుకన్నీ ఓడిపోయినాయి అనుకోండి, అంత బాధ కదా. ఎంట్రుకలు ఊడిపోవడం కాదు, తెల్లబడితేనే దాన్ని మనం ఒప్పుకోం, సహించం. ఎందుకు నువ్వు తెల్లబడ్డావు? ఎప్పుడు ఎట్టుండాలి? నువ్వు నల్లగా ఉండాలా.
ఇక్కడ ఉండదు, ఒక అవయవం సఫర్ అయితే మిగతా అవయవాలన్నీ కూడా సఫర్ అవుతాయి. ఏవే సింపుల్ థింగ్ అండి. మన బాడీ గురించి చెప్పినప్పుడు ఎవరికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదా? ఏం అక్కర్లేదు. కంటిలో ఇప్పుడు వస్తా ఒక చిన్న నలుసు పడింది అనుకోండి, నీ టోటల్ బాడీ మొత్తం అప్సెట్ అయిపోద్ది. ఈ పెదకాకాని పాస్టర్ ఫెలోషిప్లో ఒక సంఘం సఫర్ అవుతుందంటే మనం ఎలా ఫీల్ అవ్వాలి తెలుసా? అన్ని సంఘాలు సఫర్ అవుతున్నాయి అని ఫీలింగ్ ఉండాలి మనకి. ఎందుకు? వీఆర్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మేబీ ఒక ఆయన ఏలుగు ఉండొచ్చు, ఒక ఆయన ఏమో తలగా ఉండొచ్చు, డిఫరెంట్ పార్ట్లో ఉండొచ్చు. కానీ ప్రతి పార్ట్కి ఇంకో పార్ట్తో అవినాభావ సంబంధము ఉన్నది. మనకు తెలుసు, మనకు బాగా తెలుసు. కాళ్ళు నేను కాదని వెళ్ళిపోతే, చెయ్యి నేను కాదని వెళ్ళిపోతే, లేకుంటే ప్రాముఖ్యత చాలా స్పష్టంగా చెప్తాను. కొన్ని ప్రాముఖ్యత కలిగినటువంటివి ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి, కొన్ని కనపడేవి ఉంటాయి, కొన్ని కనపడినటువంటి ఉంటాయి. కొన్నిసార్లు మన ఫెలోషిప్లో ఇదే పద్దాకలు ఆయనే కనపడుతున్నాడు స్క్రీన్ మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాన్ మరి ఎందుకు అనుకున్నారు? కానీ నాకు చాలా సంతోషం జాన్ని ఎన్నుకోవటం వల్ల. మనిషి దిట్టంగా ఉంటాడు, ఆలోచన దిట్టంగా ఉంటాయి. హల్లెలూయా. నేను మీ విషయం ఒక ఫెలోషిప్లో చెప్పాను మన మధ్య. నేను చాలా స్ట్రేంజ్, నేను బాగా ఆలోచన చేస్తాను, మంచిగా నడుస్తూ ఉన్నది. ఏంటి ఇస్తారు కదా చివరిలో ఇచ్చేది? మ్యాసిడోనియా గిఫ్ట్ గురించి చెప్పాను వాళ్ళకి. అవునా పాస్టర్ గారు? ఎలా చేస్తారు ఏంటంటే, వాళ్ళకి తాడికొండ పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళకి నీకు నెంబర్ ఇచ్చాను నేను. వాళ్ళని అడగండి ఎలా చేస్తున్నారు. ఫెలోషిప్ తెలుసుకుందాం ఒకళ్ళనొకళ్ళు. తల కనపడిద్ది కానీ బ్రెయిన్ లోపల పని చేస్తుంది. మీలో కొంతమంది బ్రెయిన్స్ ఉన్నారు. ఆమేన్. దేని స్తోత్రం చెప్పండి. బయట శరీరం కనపడుతుంది, మీలో గుండెకాయ లాంటి కొంతమంది ఉన్నారు. ఎక్కువ బ్రెయిన్ కూడా చాలా డేంజర్. మేబీ బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్, థాట్ ఈజ్ వన్ థాట్, వన్ మిషన్, వన్ క్రైస్ట్, వన్ గోల్. హల్లెలూయా. మనం ఇలా లేకపోతే అపవాది గర్జించే సింహం వల్లే బయలుదేరుతున్నాడు. ద టోటల్ బాడీ సఫర్ అవుతుందేమో. మై ఫ్రెండ్స్, హీలింగ్ ఎక్కడి నుంచో లేదు, మన దగ్గర నుంచే ఉన్నది. ఒకటి బాధపడిందంటే మిగతా వాళ్ళన్నీ కూడా ఏమవుతాయి? బాధపడాలి. ఒక పాస్టర్ గారు బాధపడుతున్నాడంటే మనందరం కలిసి మనం పంచుకోవాల్సిందే. ఈరోజు ఆయనకు ఆ బాధ వచ్చింది, రేపు నీకు రావచ్చేమో. కలిసి మనము పనిచేయవలసినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. కూడుకోకుండా ఉంటాం, మానుకోవద్దు. ఎప్పుడూ సహవాసాన్ని కలిగి ఉందాం. మనము క్రీస్తుతో మనం సహవాసం చేసేంత వరకు మన భూమి మీద మనము సహవాసము చేయవలసినటువంటి వారమైన వాటి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.